మనం ఏం తింటాం, ఎట్లా వండుకుంటాం, మన బెడ్రూమ్లో మనం ఏం చేసుకుంటాం, మనం ఏం బట్టలు వేసుకుంటాం, మనం ఏ మతం ఫాలో అవుతాం, అసలు మనం మతం ఫాలో అవుతామా లేదా, మనం ఎవరిని ప్రేమిస్తాం, మనం ఎవరిని పెళ్లి చేసుకుంటాం, ఇవన్నీ మన ప్రైవేట్ విషయాలు. కానీ కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే సమాజాన్ని సంస్కారవంతంగా మేము ఉంచుతాము అన్న ఠేకా సుపారీ వాళ్ళే తీసుకొని సాటి పౌరులను సతాయిస్తూ ఉంటారు. ఇట్లాంటి చెత్త సుపారీ తీసుకున్న సంస్థలు ఉంటాయి కదా, సమాజాన్ని మేము మంచిగా సంస్కారవంతంగా ఉంచుతామన్న పేరుతోని మనందరినీ ఊరికే సతాయిస్తూ ఉంటాయి. మన లోపల ఒకరి మీద ఇంకొకరికి విషయాన్ని నింపుతూ ఉంటాయి అన్నమాట. పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళ ఓట్ల కోసం మనం డివైడ్ అయితే వాళ్ళకి ఓట్లు పెరుగుతాయి కాబట్టి సైలెంట్గా ఉంటాయి వీళ్ళకి అగెయిన్స్ట్ వెళ్ళకుండా. ఎందుకంటే వాళ్ళ పనే అవుతుంది కదా ఆడ. ఇది ఈ గవర్నమెంట్ ఇంకా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు చేసినా కాదు, ఎప్పటి నుంచో అట్లే నడుస్తుంది. అందుకే మన పర్సనల్ ఫ్రీడమ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఈ చెత్త సంస్థలు ఏదైతే బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నాయో ఆ బ్రెయిన్ వాషింగ్కి మనం లోబడకుండా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఇట్లాంటి చెత్త సంస్థల మీద యాక్షన్ తీసుకోమని చెప్పి గవర్నమెంట్ మీద మనం ప్రెషర్ పెట్టాలి. అంతేకాకుండా మన సాటి పౌరుల మీద ఈ చెత్త ఆర్గనైజేషన్లు మన అఘాయిత్యాలు చేస్తూ ఉంటే మనమే వెళ్ళి వాళ్ళని డిఫెండ్ చేసి వాళ్ళని కాపాడాలి. Let us be worthy descendants of our great ancestors. Let us become gods. Jai Hind.